ఓ 4 ఏళ్ల కిందట గులాబీ పాటోలు గుత్తవట్టిన మాట ఏందంటే కాళేశ్వరం 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 దునియాల ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవ్వలు గట్టలే, ఇంత బందవస్తు ఏడలేదు, కాళేశ్వరం నీళ్లతోటి మీ కాళ్ళు గడుగుతాం, రైతుల బతుకులు బంగారం అవుతాయని స్పీచులు దంచుడే దంచుడు. గంత గొప్ప ప్రాజెక్టు మాట ఎత్తితే ఒట్టిప్పుడు. గందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గిట్లా అరుచుకుంటున్నారు. కాళేశ్వరం కథ అంతా బయటేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. పెద్దలు కాక వెంకటస్వామి గారు ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎంత తిప్పల పడ్డది చెప్పిండు మొదలు. అప్పుడు వెంకటస్వామి గారు రాజశేఖర రెడ్డి గారిని 3 సార్లు హెలికాప్టర్లో తీసుకువెళ్ళి అక్కడ నీళ్లున్నాయి, ఈ ప్రాజెక్ట్ పెడితే తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి గా ప్రాజెక్టు డిజైన్లు మార్చి కట్టాల్సిన జాగాలు కట్టకుంటూ ఇంకో కాడ కాళేశ్వరం పేరుతోటి కట్టి తెరలు చేసిండ్రు రణకరమైండు. ఆంధ్ర కాంట్రాక్టర్ కు గుత్తకిస్తే ఆత్రమాత్రం కట్టి ఆగం చేసిండ్రు అనుకొచ్చిండు. వాళ్ళను ఫోర్బ్స్ లోనే అంటే ప్రపంచంలోనే ధనవంతులు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్ కి ఈ రోజు బడ్జెట్ ఎస్టిమేట్ చేంజ్ కావాలంటే 24 hours లో చేంజ్ అయ్యేది అధ్యక్ష. ఎలక్షన్ టైంలో తప్పుడు ఫిర్యాదులు ఇస్తే నా మీద కురికొచ్చిన ఈడీలు ఐటీలు కాళేశ్వరం స్కామ్ ని ఎందుకు పట్టించుకోవని ప్రశ్నించిండు సారు. ఎందుకు ఈడీ అక్కడ రేడ్ చేయడం లేదు? ఎందుకంటే అక్కడ కూడా మనీ లాండరింగే ఉంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల 17 లక్షల ఎకరాలు మునుగుతున్నాయి, రైతులకు సాయం చేయాలని పాత సర్కారుని ఎన్ని మాటలు కోరినా ఫాయిదా కాలేదని ఎంత కొట్లాడింది చెప్పిండు వివేక్ సారు. కాంగ్రెస్ సర్కార్ కు చెప్పంగానే ఈ పని చాలా అయిందట. ఒక ఇంజనీర్ని పంపించినారు, ఒక ప్రపోజల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి పుట్టప్ చేస్తున్నారు. ఈ వచ్చే వానకాలం ముందే ఈ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు భాగవతం సుధా చెప్పిండు అసెంబ్లీలో. పక్క రాష్ట్రం సీఎం ను ప్రగతి భవన్ కు పిలిచి విందు రాజకీయాలు చేసిండు. అప్పటికెళ్ళి మన నీళ్లు మల్పకపోవడు శురువైందన్నాడు. వాళ్ళు చర్చ చేసుకొని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు కనపడింది. తెలంగాణ ప్రాంతంలో అక్కడ జట్టి పెట్టి ఇక్కడి నుంచి ఇసుక కంకర్ అన్ని కూడా ఆంధ్రాకి దోసుకు వెళ్ళడం జరిగింది. అట్లనే గీ ముచ్చట చెప్పిండు. V6 వెలుగు దీనిపైన కథనాలు వేసినందుకు బ్యాన్ చేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వలేదు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు సార్ సుతా ఆర్పారార్చుకుండు పాత గవర్నమెంట్ ను. ఇలా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి, మాకు నీళ్లు రావన్నా వద్దా? ఫస్ట్ సిద్దిపేట పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరికీ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేడిగడ్డను చూస్తానికి పోయిన వాళ్ళని కేసీఆర్ గారు తిట్టిండు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం తిట్టాను మీరు అక్కడికి? మా ఏరియాలో ప్రాజెక్టు కట్టి మాకు నీళ్ళు ఇవ్వకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించిండు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు. మీ ప్రాంతానికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి నీళ్ళు తీసుకెళ్ళింది తప్ప మా ప్రాంతానికి నీళ్ళు చుక్క రాలేదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ వాళ్ళ నియోజకవర్గంలో కాళేశ్వరం నీళ్ల కథ ఎట్లున్నదో చెప్పుకొచ్చిండు అసెంబ్లీలో. హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం, మొత్తం రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల పంప్ హౌజులు మా దగ్గర ఉంటాయి. మాకు కొంచెం మిగిలి భూములకు మేము చేసుకున్న దానికి నీళ్లు కావాలని అడిగితే అధికార నిర్లక్ష్యం. సార్ ఎంత అన్యాయం అంటే నా ప్రాంతం చుట్టూరా నీళ్లు ఉంటాయి, తాగడానికి కూడా నీళ్ళు రావు అధ్యక్ష. ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్లు అంటారు కానీ అది గట్టినకాన్నే నీళ్లు రాలేదంటే కాళేశ్వరం ప్రాజెక్టును మల్లోపారి డిస్కవరీ ఛానల్లో చూపియాల్సిందే పో.